నీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నానమ్మా. నేను అమ్మమ్మ అని పిలను, అమ్మ అనే కదా పిలుస్తాను చిన్నప్పటి నుంచి. మీకు చాలా విషయాలు చెప్పాలని నాకు ఉంది అండి. అందులో ఒకటి ఏంటంటే, చాలాసార్లు సీక్రెట్గా అమ్మమ్మ నా హోంవర్క్ చేసేది, మమ్మీ వాళ్ళకి చెప్పకుండా రాయించేసేదాన్ని అనమాట. చిన్నప్పుడు అంతా కూడా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళి హోంవర్క్ చేయంటే వచ్చేసరికి, మా అమ్మమ్మది చాలా మంచి హ్యాండ్ రైటింగ్, చాలా బాగా చదువుకున్నారు. సో వచ్చేసరికి నాకన్నా బాగా రాసేదన్నమాట. సో వచ్చేసరికి రాయించేదాన్ని. అండ్ షీఈ్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని నేను చెప్పొచ్చు. అంటే సరదాగా ఏదన్నా సరే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ వాళ్ళు ఏదైనా వద్దంటే, అమ్మమ్మ ఇది కావాలి అంటే ఎప్పుడు కూడా మళ్ళీ రెండోసారి అడగకుండా అన్నీ మా కోసం ఇచ్చింది. ఇంకా చెప్పాలా, ఒక సీక్రెట్ చెప్పాలండి. అది ఏంటంటే, నా పేరెంట్స్ కన్నా హస్బెండ్ కన్నా ఇప్పటికీ నాకు ఎక్కువగా పాకెట్ మనీ ఇచ్చేది అమ్మమ్మే. సో ఎనీ స్నాక్ ఐ హ్యావ్, ఎనీథింగ్ ఐ బై, నేను ఎప్పుడైనా సరే ఏదైనా కావాలంటే అమ్మమ్మకి కాల్ చేస్తూ ఉంటాను, అమ్మ ఇది కావాలి అది మన వాళ్ళందరినీ కూడా అంత ప్రేమించింది. మరి దేవుడు అలా కొరత లేకుండా తనను ఆశీర్వదించాడు. నేను నమ్ముతున్న, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మీరు నమ్మకంగా ఉంటే మీ పిల్లలను కూడా చూసేంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అండ్ దీవెనలు మెండుగా మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగుతాడు అని చెప్పి వాక్యంలో ఉన్నట్లుగానే, తనున్న రంగంలో అదేదైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేసిందంట. అదేవిధంగా సేవ కోసం, ఒక సాక్ష్యం కోసం పిలిచినా సరే నమ్మకంగా వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పడం కానీ, దేవుని కోసం పనిచేయడం కానీ, ఇవన్నీ కూడా మరెంతగానో తన నమ్మకత్వాన్ని దేవుడు గౌరవించి, దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడని మొదట దేవుని కృప అండి. రెండోది నేను నమ్ముతున్నాను మా అమ్మమ్మ ప్రార్థన. అండ్ నా టఫెస్ట్ టైంలో నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి, మరి బయట వచ్చే వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు పేరెంట్స్కి ఒకరికే షేర్ చేసుకుంటామా ఏంటండి. గ్రాండ్ మదర్ ఇస్ లైక్ వెరీ స్పెషల్ ప్లేస్ కదా ఒక అమ్మమ్మ అంటే. అయితే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నేను మాటలు చెప్పలేక 1-2 వర్డ్స్ అనేదాన్ని, అమ్మ ఇలా అన్నారమ్మ అని చెప్పి వెంటనే ఏడుపు వచ్చేస్తూ వస్తుంటే తను నాకన్నా ఎక్కువగా ఏడ్చి నాన్న ఒక్కటి చెప్తున్నాను చూడు, నీ కోసం రాత్రంతా ప్రార్థన చేశాను, నీ కోసం ఉదయం యేసయ్య దగ్గర ఏడుస్తూ నేను ప్రార్థన చేశాను నాన్న, అస్సలు నువ్వు బాధపడకు, దేవుడు నీకు ఎంత మేలు చేస్తాడో చూడు అని చెప్పి ఇలా వేలు పెట్టి మరీ చెప్పేది. నాకు ఇది బాగా గుర్తుంది. చూడు, నీ జీవితంలో అందరూ అన్ని మాటలు అంటున్నారా, ఇది వచ్చేసావు, ఇదిగో చూడు దేవుడు నీకు ఎంత మేలు చేస్తాడని ఇలా చెప్పేది. నేను అనుకునేదాన్ని, అందరూ ఇలాగే చెప్తారు కదా, అందరూ ఇలాగే కదా అంటారు, అలా ఏం జరగదని. కానీ నేను